హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి నవ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచకూడదు. ఏవి మాన్యమైన, ఏవి సత్యమైనవో, ఇది మనం చాలా సార్లు విన్నాం కదా. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకోలేదు. మరి వాక్యాన్ని చదువుతున్న మనకు ఏవి పవిత్రమైనవి, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి యోగ్యమైనవి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ 1 కొరింథీయులకు 4:1, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1లో ఉన్నట్టు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అన్నది మనకు కోరిక ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆసక్తితో ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించడం వలన నీకు ఏం తెలుస్తుంది అంటే వాక్యములో నా సత్యమును మీరు గ్రహించగలుగుతారు. ఎప్పుడైతే వాక్యములో నా సత్యమును మీరు ఎరుగుతారో సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి మరి సర్వ సత్యంలోకి మీరు వెళ్తేనే దేవుడి యొక్క సింహాసనం ముందు ధైర్యముగా నిలబడగలుగుతాం. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు ధైర్యంగా కృపా సింహాసనం యొద్దకు మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు కదా. ఎందుకు? ఒక్కసారే తనను తాను సమర్పణ చేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన సన్నిధి మన మీద నిరంతరం ఉండగలిగితే ఆ యొక్క జ్ఞానం మనకు తోడుగా ఉంటుంది. నిజంగా సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి ఏవో, రమ్యమైనవి, ఖ్యాతి గలవి ఏవో తెలుసుకుంటే వాటి గురించే ప్రయాస పడతాం. హల్లెలూయా. మరి సామెతలు 23:23 చూడండి. సామెతలు 23:23 సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఎంచుకొనుము. ఏం చేయాలంట? పక్క వాళ్ళకి చెప్దామా? సత్యాన్ని అమ్మేది కొనిపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. సత్యం అంటే యోహాను సువార్త 17:17 ఏమంట? ఆయన వాక్యమే సత్యం. మరి కొంతమందికి వాక్యము నిరుద్ధకమైనదిగా ఉంది, కానీ కొంతమందికి వాక్యము ప్రాణాధారముగా ఉంది, జీవాధారంగా ఉంది. అందుకే నేనే మార్గం, సత్యము, జీవమైన అని అంటాడు యోహాను సువార్తలో. యోహాను రాసినంత క్లోజ్ ఏమంటారు విజన్ ఇంకెవరు రాయలేకపోయినారు. ఎందుకని? ఆయన అంతగా లోతుగా రాయగలిగిన అంటే ఆయన అభిషేకము డేగాభిషేకం అంటే గద్దాభిషేకం కదండి. మరి మత్తయి సువార్తలు చూస్తే ఆయన రాజుగా ఉన్నాడు అంటాడు. మత్తయి సువార్తలో ఓల్డ్ టెస్టిమెంట్ లేఖన నెరవేర్పు జరిగింది, న్యూ టెస్టిమెంట్ లో క్రీస్తు రాకడాన్ని బట్టి అని మత్తయి సువార్త చెప్తున్నాడు. లూకా సువార్త ఆయన వైద్యులు కాబట్టి ఆయన కోణం ఏంటి, ఆయన దృష్టి ఏంటి, ఆయన ఎలా శ్వాసపరుస్తాడు, ఎలా విడుదలిస్తాడు, ఎలా విమోచనగా ఆయన వచ్చినాడు అని అంటాడు. మార్కు ఒక ఎద్దు రూపాన్ని చూపిస్తున్నాడు. అంటే ఎంత కష్టపడినాడని నీకోసం దేవుడు అని మార్కు చూపిస్తున్నాడు కదా. అంటే ఒక్కొక్కటి కోణం ఒక్కొక్క డిఫరెంట్ ఉందా? నేను చూసినట్టు నువ్వు చూడలేవని చెప్పండి బాగా. అవునా? నేను విన్నట్టు మీరు వినలేరు, నేను గ్రహించినట్టు మీరు గ్రహించలేరు అని చెప్తున్నాం. ఎందుకంటే నిన్ను పిలిచిన పిలుపు ప్రత్యేకం. ఆమేన్, హల్లెలూయా. ఆ పిలుపు ప్రత్యేకం. ఆ పిలుపు మనకు కావాలంటే సత్యాన్ని అమ్మివేయక కొని పెట్టుకోవాలి. సత్యాన్ని కొనాలంటే వెల చెల్లించాలి. వెల చెల్లించాలంటే ఏం చేయాలి? వల్ల నీ సమయాన్ని విత్తాలి. నీ సమయాన్ని విత్తాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ విత్ బైబిల్. అవునండి, స్పెండ్ విత్ గాడ్. ఆ కమ్యూనికేషన్ ని సోక్ చేసుకోవాలి, దాంట్లో నువ్వు నాటుకోవాలి. ఇప్పుడు సత్యమును అమ్మివేయక దాన్ని కొనించుకోవాల. సత్యం అంటే ఏంటి దేవా? వాక్యం. వాక్యం ఏం చేయాలంట? కొనుక్కొని పెట్టుకోవాలంట. వాక్యాన్ని కొనుక్కోవాలంటే బైబిల్ చాలా మంది కొనుక్కున్నారు, పెట్టుకున్నారు, తల కింద పెట్టుకుంటున్నారు, లేకంటే
గుండెల మీద పెట్టుకుంటున్నారు, లేకపోతే బీరువా మీద పెట్టుకున్నారు, కానీ గుండె లోపల పెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సో హృదయములో మనం నివాసము చేసుకొని వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తున్నప్పుడు వాక్యానుగుణంగా మనం మాట్లాడగలుగుతున్నామా లేదా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. నేను ఈరోజు ఒక రహస్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. అది మీకు నచ్చుతుందో లేదో లాస్ట్ చెప్పండి, ఓకేనా? సరే, ఏంటి ఆ రహస్యం అంటే, యాకోబు ఏశావు దగ్గర ఎందుకు జ్యేష్ఠత్వాన్ని తీసుకోవాలనుకున్నాడు? చుక్కుడు గింజలు కూరబెట్టి ఎందుకు ఆ కోరిక అడిగినాడు? వాళ్ళ మమ్మీ ఏమని చెప్పిందా? ఇది తెలియక ముందే, ఇది అలా పోకముందే కదా, అవునా? వాళ్ళ మమ్మీ కూడా తెలీదు, కానీ దాదాపు ఆన్సర్ వచ్చేసినట్టు. ఇక్కడ యాకోబు జ్యేష్ఠత్వాన్ని ఎందుకు అడిగినాడు అంటే తన తల్లి యొక్క గైడెన్స్, తన తల్లి యొక్క ఆధీనంలో అతను పెరిగినాడు. మరి తల్లికి ఎలా తెలుసు? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. చప్పలు చేయడానికి నీ గర్భంలో 2 జనములు ఉన్నాయి, వారిలో పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. ఎవరైతాడంట? 25-23 చూడండి. రెండు జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చినట్ట. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైందును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడైందునంట. ఏమి ఇది కథ, అవునా? జగత్ పునాది వేయబడక ముందే పిల్లలు తల్లి గర్భంలో మంచైనా చెడైనా ఎరగక ముందే వారి విషయంలో దేవుడు స్వార్థాన్ని చూపిస్తున్నాడు. మరి దేవుడు స్వార్థాన్ని చూపిస్తే దేవుడు చెడ్డవాడైతే మరి మనం దేవుని ఎందుకు ఆరాధించాలి? అవునా? దేవుడు తన ఇష్టానుసారంగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇంకా మరి నేను కూడా ఈరోజు దేవునిలో ఉన్నాను కాబట్టి దేవుడు మంచోడు అంట, లేకపోతే ఎవరిని కరుణించునో వాడిని కరుణించును, ఎవరిని హెచ్చించేదనో వాడిని హెచ్చించేదను కదా. సరే, దేవునికి స్తోత్రం. అయితే మరి ఈరోజు ఆయన కరుణించినాడు, ఆయన హెచ్చించినాడు, అందుకే మనం ఇక్కడ ఉన్నాం. కానీ ఏశావు ఇంకా పాపమే ఎరగక ముందే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే అతని విషయములో దేవుడు చిన్నవాడికి దాసుడే ఉంటాడని చెప్తున్నాడు. నువ్వు నేను ఒప్పుకుంటామా మా తమ్మునికి మా చెల్లికి నేను దాసుడు అవ్వాలంటే? నువ్వు నెవర్, అవునా? అట్లా ఒప్పుకుంటావా? ఒప్పు. కానీ ఏశావుకు తెలియక ముందే తన తల్లి చెప్తున్నాడు, అమ్మా నీ గర్భంలో 2 జనపదములు విచిత్రంగా వస్తారంట. మళ్ళా అది కూడా చెప్తున్నాడు. అంటే కడుపులో ఉంటే యుద్ధము. దేవునికి మహిమ కలుగుతుందా? సరే, ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది? యోహాను సువార్తలో మత్తయి సువార్తలో జకరియా ఎలిజబెత్ సంతానాన్ని చూస్తున్నప్పుడు జకరియా ఎలిజబెత్ విషయంలో వాగ్దాన నెరవేర్పు విషయమై యోహాను ఆమె గర్భంలో ఉంటాడు. అప్పుడు మరియా ఎలిజబెత్ అమ్మను చూడడానికి వస్తేనే ఏమైతుందండి? యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడే గంతులు వేసినాడంట. అంటే ఇప్పుడు గర్భంలో ఉన్న శిశువుకు మరియా తన యొక్క ప్రభు యొక్క తల్లి అని గ్రహించగలిగే జ్ఞానం ఉందా లేదా? ఉందా? దేవునికి మహిమ కలుగుతుందా? మరి అలాంటి జ్ఞానంతో ఆ శిశువు గంతులు వేసినప్పుడు ఈమె ఆత్మ పరవశములోనికి వచ్చి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? 1 అధ్యాయం
అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రార్థించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి శిశువుగా ఉన్నప్పుడే వింటాడా? ఎస్, వింటాడు. ప్రైజ్ ది లార్డ్. అప్రాక్సిమేట్ గా ఇప్పుడు యోహానుకు తల్లి గర్భంలో ఉన్న పిండముకు ఎంత ఏజ్ అని నిండాలి? 7 months, 9 months కాదు. ఎన్నో మాసం? బైబిలే ఆన్సర్ ఇస్తుందా? 6వ మాసంలో ఉన్న కుమారుడు వింటున్నాడండి. అంటే ఏ మాసం నుండి వినడం స్టార్ట్ అవుతుంది పిల్లలకి? 5వ నెలలో నుండి ఆరంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. 5వ నెల నుండి అవయవాలు అన్ని రూపొందుతాయంట. 5వ నెల నుండి హీ క్యాన్ సెన్స్, హీ క్యాన్ హియర్, హీ క్యాన్ మూవ్. ఆ కడుపులో కదలగలడు. అంటే రౌండ్ తిరుగుతుంటదంట పిండం. ప్రైజ్ ది లార్డ్. మరి చాలా మటుకు ఎవరైనా కడుపుతో ఉన్నప్పుడు పిండం ఎదగలేదు అంటే దేవుడు నా ద్వారా చెప్పించేది, వాక్యం ఎక్కువగా గట్టిగా చదివినప్పుడు ఆ పిల్లలు బలమొందుకుంటారు అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. సో అలా మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో, మన ఊహకందని జ్ఞానము మన అవయవాలలో ఉంది. అది ఆత్మస్వరాన్ని వింటది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ ఆత్మస్వరాన్ని వింటది? చెడు ఆత్మస్వరాన్ని వింటది, మంచి ఆత్మస్వరాన్ని వింటది. మరి లోకస్తులైన తల్లిదండ్రులు బాగా కడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన సినిమాలు చూస్తారు, వాళ్ళకి ఇష్టమైన షికారు తిరుగుతారు, వాళ్ళకి ఇష్టమైనది చేస్తారు. సో వాళ్ళ దృష్టి పరంగా వాళ్ళ పిల్లలను బట్టి వాళ్ళ గర్భము ఎదుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యానుసారంగా ఉన్న వారి పిల్లలు వాక్యానుసారమైన గర్భము ఎదుగుతారు. దేవునికి మహిమ కలుగును కాక. సో దేవుని యొక్క నడిపింపుని బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనము ఆయన యొక్క జ్ఞానముతో ఎదగడము దేవుని చిత్తమైంది. కాబట్టి ఈరోజు మనమందరము ఇలా ఆయన ఆరాధించాలనే కోరిక పెరుగుతుంది. ప్రైజ్. మత్తయి సువార్తలో 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదా అను అతని అన్నదమ్ములను కనెను. సో ఈ యొక్క వచనంలో చూస్తే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. కానీ ఇస్సాకు ఎవరిని కన్నాడండి? ఏశావు, యాకోబు. అబ్రహాము ఎవరిని కన్నాడండి? ఇస్మాయిలు, ఇస్సాకు. అలా రైమిక్ వర్డ్స్ రావడంలే. ఏమొస్తుంది? ఇస్సాకు కదా, తర్వాత యాకోబు. యాకోబు యొక్క వంశావళిలో ఎవరిని చెప్తున్నారు చూడండి. యాకోబు ఎవరు? ఫస్ట్ కదండి. యాకోబు యొక్క మొదటి సంతానం ఎవరు? రూబేను. మరి రూబేను, యాకోబు రూబేను అని ఎందుకు లేదు అక్కడ? ఎవరు? యూదా గోత్రపు సింహ. ఎందుకు వేసిన అంటే మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం వెళ్దాం. చదువు. ఇజ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరం. ఇతడు జ్యేష్ఠుడైందని కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందు వలన అతని జన్మ స్వాతంత్రము ఇజ్రాయేల్ కుమారుడైన యోసేపు కుమారుడికి ఇవ్వబడను. పాపం చేసినందువలన జ్యేష్ఠత్వం పోయిందంట. ఆయన యొక్క స్వాస్థ్యము యోసేపు కుమారుడికి ఇవ్వబడిందంట.
అంటే దేవుడు ప్రతిదీ చూసేవాడుగా ఉన్నాడు, ప్రతిదీ వినేవాడుగా ఉన్నాడు, ప్రతి దాన్ని సరి చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్తున్నామా? ప్రతి ఆలోచన జాగ్రత్తగా ఉంటుంది, ప్రతి క్రియ ఆయనకి ఇష్టమైనదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళో మనం ఎదగాలంటే ఖచ్చితంగా మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్ ని మనం ఫాలో అవ్వాల్సిందే. హల్లెలూయా. వాక్ ఇన్ స్పిరిట్. మొట్టమొదట మనం ఆత్మలో నడవాలి. ఎలా నడవాలి? అది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే అది ఆరంభం అవ్వాలి. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను పిండమునైనా నన్ను ఎరిగినా అంటున్నాడు దావీదు. అంటే దావీదు మహారాజుకి ఏదో తెలియపరిచినాడు దేవుడు. అందుకనే ఆ లేఖన వచనాన్ని అక్కడ పొందుపరచగలిగినాడు. అంటే ఈరోజు ఆత్మలో నడుస్తున్నందు వలన దావీదు మహారాజుకి రహస్యాలు తెలిసినాయా లేదా? నా దేవుడు తన కుమారుడుగా అంటున్నా, నా తండ్రి నా ప్రభువుని తన కుడిపార్శ్వమున ఆసీనుడని ఉన్నాడు. నీ శత్రువు సమూల నాశనం చేసే వరకు నా కుడిపార్శ్వమును ఆసీనుడైందమని సెలవిచ్చినాడు అనేది కీర్తనకారుడే రచించినాడు. అది ఎప్పుడు క్రీస్తు పూర్వం. అంటే కీర్తనకారుడికి ఇప్పుడు దర్శన రీతిగా బయలుపరచబడుతుందా లేదా? ఎస్, బయలుపరచబడుతున్నాయి. అవునా అండి? అయితే ఇది ఎప్పటి నుండి బయలుపరచబడుతుంది అంటే జగద్గుణాది వేయబడక మునుపే ఆయన సంకల్పము చొప్పున ఏర్పాటు చేయబడిన మనకు ఆయన భూమి మీదకి నువ్వు ఎందుకు వెళ్తున్నావో చెప్పి పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం అందరం కార్యార్థమై యాత్రా దినములను సరుపుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యాత్రా దినములలో ఆత్మలో నడిచి ఆత్మ జ్ఞానము కలిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ఏకైక సత్పురుషుడు ఎవరండి? ఎవరు? యేసుప్రభు. అందుకే ఆయన మత్తయి సువార్తలో సద్బోధకుడా, సత్పురుషుడా అని వస్తాడు. నువ్వు అన్నట్టు నేను కరెక్టే, కానీ నీకు నా తండ్రి బయలుపరిస్తేనే నువ్వు అలా చెప్పగలుగుతావు. ఎందుకు అలా చెప్పగలిగినావు అని అడిగి మళ్ళీ ఆ ఆన్సర్ ని కూడా ప్రభువే ఆయనకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితాలలో ఆత్మ వలననే మనం ఏం మాట్లాడినా కూడా మాట్లాడతాము, ఏం ఆలోచించినా కూడా దాని యొక్క పర్యవసానము అనుభవిస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాకింగ్ స్పిరిట్ అనేది మనం ఆత్మలో నడవడం ఎలా అంటే ఆత్మీయమైన కృపను బట్టి, ఆత్మీయమైన జ్ఞానాన్ని బట్టి అనుసారంగా ఆత్మలో నడవడం మనం నేర్చుకోవాలి. మరి వాక్యమే తెలియదు ఎలిజబెత్ గర్భంలో ఉన్న కుమారునికి ఎట్లా గంతులేసినాడు? వాక్యమే తెలియని ఎలిజబెత్ కుమారుడు ఎలా గంతులు వేయగలిగినాడు? క్వశ్చన్. వాగ్దానం ఉన్నందుకు. అది ఎక్కడుంది వాగ్దానము? యెషయా గ్రంథంలో లేదు. గ్రంథంలో యెషయా ప్రవచించిన ప్రవచన నెరవేర్పు ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు అనుభవించటను బట్టి మరియ రాగానే నా ప్రభు యొక్క తల్లి ఇక్కడికి రాబడింది అని గంతులు వేయగలిగి. అంటే ఈరోజు ఆత్మ వివేచించగలుగుతున్నాడా లేదా అంటే ఆత్మలో ఆ పసి కందు కూడా, పసికందు అని కూడా అనకూడదు. అప్పుడు పిండం అంటే నెలల పిండం 6వ మాసంలో అని మనకి లూకాలో కదండి. ఆ చిన్న ఆలోచనని గంతులు వేస్తే ఎలిజబెత్ ఆస్వాదించగలిగిందని. హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఎంత బుద్ధి జీవితాన్ని జీవిస్తున్నాం కదా, ఎంత ఆలస్యకరమైన ఆనవాళ్ళుల్లో ఉన్నా ఎందుకు మనకు అన్ని జరగడం లేదు? ఎందుకు మనం అన్ని వివేచించడం లేదు? ఎందుకు మనం అన్నిటిని తాడుకోలేకపోతున్నాం? శ్రమ వస్తే ఏడుస్తున్నాం, ఇబ్బంది అయితే దేవుని విమర్శిస్తున్నాం. ఎందుకు అంటే యు ఆర్ అన్ఫిట్ టు నో ఎవ్రీథింగ్. ఆత్మ లోకములో ఏమున్నాయో తెలుసుకోవడానికి నీ వయసు, నీ జ్ఞానము, నీ యొక్క వాక్యము నీకు సాధిపోవడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ ఆ ఆత్మలో నడవడానికి దేవుడు మనల్ని నడిపించాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. అదేంటంటే అన్స్టాపబుల్ ప్రేయర్. ఏముండాలంట? ఆగని సంపూర్ణమైన ప్రార్థన ఉండాలి. మానక
నిత్యం మొరపెట్టగలిగే వారుగా ఉండాలి. ప్రభును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండాలి. అంటే కూర్చున్నా లేచినా నీ ప్రార్థన మనస్సును కలిగి ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలంట? మెలుగుగా ఉండే ప్రార్థన. కాబట్టి ఇప్పుడు రోజు నేను ఏం చేస్తా అంటే ప్రార్థన చేసేటప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, రికార్డ్ చేసుకోండి అక్క అంటే రికార్డ్ చేసుకొని మీ ప్రార్థన మీరు వినండి, చచ్చిపోవాలనిపిస్తే అప్పుడు నా ప్రార్థన కరెక్ట్ లేదని సరి చేసుకోండి. నా ప్రార్థన సూపర్ ఉందాక దేవుడు ఖచ్చితంగా ఆలకించినాడు, నెరవేరుస్తాడంటే ఎస్ యు ఆర్ ఆసమ్, నీకు జవాబు ఆన్ ద వే. ఆమెన్. హల్లెలూయా. మన ప్రార్థన మనకి చిరాకు పుట్టించింది అనుకో, ఏమని అర్థం? నీ ప్రార్థన దేవునికి చేరలేదు, సైతానికి చేరిందని. అయితే సమ్మతి లేక ఒకరితో ఒకడు నడవడ అసాధ్యము అని ఉంది కదా యెషయా గ్రంథంలో. అలాగే ఈరోజు మనం సమ్మతించి దేవుడితో మనం కలిసి ప్రార్థన చేయకపోతే మన ప్రార్థన గాలిలోకి వెళ్ళిపోతుందట. గాలిలోకి వెళ్ళిపోతే ఎవరు తీసుకుంటారు ఆ ప్రార్థన? అంగీకరించేది, ఆగ్రహించేది సాతానుడు, అవాహయామి అంటాడట. అంటే ఇప్పుడు నీ ప్రార్థన వల్ల కష్టాలు వస్తున్నాయా, కష్టాలు పోతున్నాయా? అందుకే మనకు ఆత్మీయ రిలీఫ్ తెలియనందువలన మనం సీరియస్ గా ప్రార్థన హర్రీ బర్రీ 5 నిమిషాలు బర్రీ చేసేసి వెళ్ళిపోతాం కదా. అది కాదు ప్రార్థన అంటే. యు హ్యావ్ టు సిట్, యు హ్యావ్ టు గివ్, యు హ్యావ్ టు హానర్, యు హ్యావ్ టు లిజన్. అలాంటినే నీ ప్రార్థన సమాధానానికి దేవదూతలు కదిలి వస్తారు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రార్థనకి ఈ రోజు నుండి దేవదూతలు కదిలి వచ్చుదురుగా అందమా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మెలకువగా ఉండి పట్టుదలతో ప్రార్థన చేయమంటున్నాడు. క్యాజువల్ గా చేసి వెళ్ళిపోండి అనడంలే, క్యాలెండర్ లో వాక్యం చదివి ముందుకు పోండి అనడంలే. ఆ వాక్యం ఎట్లనంట, వర్డ్ ఆఫ్ గాడ్ ని తీసుకున్నప్పుడు మెడిటేట్ చేయాలండి. అఫ్ కోర్స్ కొంతమంది క్యాలెండర్ లో వాక్యం తీసుకున్నారు అనుకుందాం. ఆ క్యాలెండర్ యొక్క వాగ్దానం ఈ రోజు ఏమన్నాడు? క్రీస్తు కలిగినట్టు మనసు నెలలో కలిగి ఉంది. క్రీస్తుకి ఎలాంటి మనసు ఉంది? వెతకాలని. తీగలాగితే దొంగంతా బయటకు వస్తుందంట. అట్లా తీగలాగాలి, అట్లా చిన్న చిన్నగా. ఎందుకు, ఏంటి, ఎలా 3 క్వశ్చన్స్ ఉండాలంట వాక్యం చదివేటప్పుడు. ఏంటి, ఎందుకు, ఏంటి, ఎలా. ఎందుకు రాయబడింది, దీని అర్థం ఏంది, దీన్ని నేను ఎలా పొందుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. సో మనం అలా ఉండగలగాలి. కానీ నేను అలా ధ్యానించాను. సో ఎలా అనేది నీకు తెలిసినప్పుడు అలానే అడుగుతావు దేవుని దగ్గర. ఆమెన్. సాతానులా ఉండకూడదు, కాబట్టి అలా అడగవు. నాకే కావాలి, నన్నే ప్రేమించి, నన్నే హెచ్చించాలి, నేనే అని అనుకున్నాడు అపవాదైన సాతాను. అందుకే నేను అన్న స్వభావం మీలో ఉందా? మీరుగా మార్చండి. దేవుడికి మహిమకరంగా మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదో ఆయనే మనమే ఆయనగా మార్చబడాలి. తర్వాత వర్షిప్ ఇంపార్టెంట్. స్పిరిట్ వాక్ అంటే మనం ఏం చేయాలంట? వర్షిప్ చేయాలి. వర్షిప్ చేసేటప్పుడు మనల్ని మనం మైమరచి ఆరాధిస్తున్నప్పుడు దేవదూతలని చూడగలుగుతాం, దయ్యాలని చూడగలుగుతాం, పరిశుద్ధులను సెన్స్ చేయగలుగుతాం, ప్రభు చిత్తాన్ని అర్థం చేసి అలా దాడిని మారా చేయగలిగినాడు కనుక నేను పిండమునే రూపింపబడక మునుపే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు అని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి పిండముగా అంటున్న ఎలిజబెత్ గర్భంలో మరి యొక్క రాకడ తనకి సంతోషాన్ని కలిగజేస్తుంది. తల్లికి అభిషేకపు ఆనవాళ్ళు తీసుకొని రాగలిగింది. ఆమేన్. ఈరోజు ప్రవచన రీతిగా మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ సండే నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఎగ్జామ్ రెవల్యూషన్, ఆ యొక్క చిత్తములో నువ్వు పొందుకోవాలని ఒక సమయము ఉంది. ఆ సమయంలో నువ్వు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోక సమయంలో నీ వయసు ఎంతో మనకు తెలీదు, అది దేవుడు నీకు బయలుపరచాలి. కానీ పరలోక సమయానుకూలంగా నువ్వు ఈ సమయంలో ఇది నేర్చుకుంటున్నావు. భూ సంబంధమైన వయసును బట్టి కాదు. భూ సంబంధమైన వయసును బట్టి అయితే పసిపిల్లలకు కూడా మర్మాలు బయలుపరచబడుతున్నాయి. అయితే ఇక్కడ మీరు మర్మాలు బయలుపరచబడాలంటే ఆత్మవరములను ఆసక్తితో అడగండి అని అంటున్నాడు. మరి యాకోబు కూడా ఆసక్తితో అంటారంటబడినాడు, నాకు జ్యేష్ఠత్వం, ఈ జ్యేష్ఠత్వం, ఈ జ్యేష్ఠత్వం అని కదా. జ్యేష్ఠత్వం ఏషావు అంటున్నాడు,
ఒరే నా ప్రాణాలే పోతుంటే చాలు ఏమన్నాడు, ఆఫ్టర్ ఆల్ జ్యేష్ఠత్వాన్ని నేను ఎంతసేపు పట్టుకునేది, చచ్చిపోయేదానికంటే బ్రతికితేనే. ఇలా 666 ముద్ర, చచ్చిపోతే 666 వేసుకుంటా ఆఫ్టర్ ఆల్ కదా పరలోకం అనుకుంటే ఏమైపోతాం? ఏషావు లాగా దేవుడి చేత అసహించబడతాం. ఆఫ్టర్ ఆల్ ఈ గడియ నేను ప్రార్థన చేయకుంటే ఏమైతుందిలే. ఎన్ని ఆఫ్టర్ ఆల్స్ అనుకుంటున్నాం ఏషావు లాగా. అప్పుడు దేవుడు మన జీవితంలో ఎందుకు కార్యం చేయాలి కదా. ఒక తండ్రిని చూడండి, కష్టపడి పిల్లల కోసం చెమట వచ్చి ప్రతి పైసా పిల్లల కోసం ఎత్తుపడతారు. అలాగే పరలోకపు తండ్రి కూడా కష్టపడి తన కుమారుని కానీ మనకిస్తే మనం ఆయన శిలువకు అప్పగించి మరణించి తిరిగి లేవగలిగేంత కృపగిరికి ఆయన పోయినాడు. కానీ మనం ఆయన యొక్క త్యాగాన్ని గమనించలేకపోతున్నాం. కాబట్టి అన్నిటికంటే విలువైనది ఏంటి తెలుసా అండి? ఇప్పుడు కాలంలో యేసుక్రీస్తు నామమును ఎరిగి ఉండుట, యేసుక్రీస్తు రక్తపు కోటలోకి పరిగెత్తట, అది జ్యేష్ఠత్వానికి లెక్క. ప్రైజ్ లార్డ్. అదే దేవుని యొక్క మహిమను రెట్టింపు చేయడానికి లెక్క. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మన పరిస్థితులలో దేవుని యొక్క రక్త ప్రోక్షణ కిందికి రాకుండా నువ్వు వర్షిప్ చేస్తే వేస్టే, ప్రార్థన చేసినా వేస్ట్. ఆయన నామంలో నువ్వు వర్షిప్ చేయకపోతే, ఆయన నామంలో ఆమె అనకపోతే, ఆయన నామంలో ఆయనను గణపరచకపోతే అది వేస్ట్. మరి ప్రాక్టీస్ చేయాలంటే గిఫ్ట్స్ ని ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేస్తాం? స్వస్థత అయిందా లేదా, అవునా అయినా లేదా అని అనుమానిస్తే అది కాదండి. యేసు నామంలో కలుగును కాక అది జరిగిపోతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమని అన్నారు. హల్లెలూయా. ఎవరిని నమ్ముతున్నావు? వాక్యమైన దేవుని. సత్యం అంటే ఏంటి? ఈ వాక్యమే సత్యం. ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి యోగ్యమైనవి, ఏవి రమ్యమైనవి అంటున్నాడు. రమ్యమైనవి ఎలా ఉండాలి? దేవుని యొక్క దర్శన రీతిని బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి అవి రమ్యమైనవిగా ఉండాలి. అయితే రమ్యమైనది నీకు ఏమయ్యాలి? ఏషావుని అడిగితే చుక్కుడు గింజల కూర అంటాడు కదండి. మనం కూడా చెప్తాము చంపిలి చికెన్ అని, అవునా? లేదంటే మునక్కాడల కూర అని, అవునా అండి? ఆ జిహ్వకు దేవుని ఆరాధించడం ఎంత తెలుస్తుంది అంటే, సీజనల్ ఫ్రూట్ మ్యాంగో ఉంటుంది కదా అండి, అది చూ చేసుకుంటూ తింటాం. అంటే ఇప్పుడు సీజన్ మనకి కదా, పుల్ల ఉంటే ఎంజాయ్ చేయలేం, కానీ స్వీట్గా ఉంటే ఎక్కడ కొంచెం కూడా మిగిలింది కూడా ఎవరన్నా ఉన్నప్పుడు సిగ్గుపడతారేమో, ఎవరు లేనప్పుడు ఎట్లా తింటారు అని ఆస్వాదిస్తాం కదా, ఎంజాయ్ చేస్తాం కంప్లీట్ ఒక ఫ్రూట్. సో అలా మనము ఒక్క వచనాన్ని చూపించాలి, ఆస్వాదించాలి. దీంట్లో ఏం మర్మం ఉంది, దానికి కో రెఫరెన్స్ ఏముంది, దీన్ని ఎందుకు రాయడం జరిగింది, ఈరోజు ఎందుకు నా కళ్ళలో పడింది, ఇది ఎందుకు ఇది నన్ను ప్రేరేపిస్తుంది, దీంట్లో ఏం వండాలి, నీకు ఇచ్చిన ఐటమ్స్ ఏమి, మునక్కాయలు, పప్పు, రైస్ అన్ని ఇచ్చినాను, ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు అది చెయ్యను అంటే అని సేమ్ క్వాలిటీలు ఇక్కడ ఉన్న 4గురికి ఇచ్చినాను అనుకుందాం. అయితే 4గురిలో ఎవరి డిష్ బాగుంటే వాళ్ళకి నేను ప్రైజ్ ఇస్తాను అంటే అందరూ ఒకటే వెరైటీ చేస్తారా? ఏం చేస్తారండి? ఒకడు బిస్మిల్లాబాద్ చేస్తాడు, ఒకటి వెజిటేబుల్ రైస్ చేస్తాడు, ఒకటి సాంబార్ అన్నం చేస్తాడు. ప్రైజ్ లో ఎవరికి మార్కులు ఇవ్వాలి ఇప్పుడు? లేదు కాంపిటీషన్ టై అప్ అవ్వాలి, చాలా డిఫరెంట్ గా ఉండాలి అంటే అందరు సాంబార్ అన్నమే చేయండి, మునక్కాయ సాంబారు అన్నం అంట, అందరికి ఒకటే టేస్ట్ వస్తుందా? ఎందుకని? వండే విధానాన్ని బట్టి రుచి మారిపోతుంది. సో అలాగే ఒకటే రెఫరెన్సే, కానీ థింక్ చేసే విధానాన్ని బట్టి, నీ ఆత్మ మెచ్యూరిటీని బట్టి దేవుడు నీకు మర్మాలను బయటపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు నలగొడతావో ఇంకా మర్మాల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు.
వ్యర్థం సర్వం వ్యర్థము, సూర్యుని కింద జరిగే సమస్తం వ్యర్థము అని అన్నాడు. ఎందుకు ఆయన అనగలిగినాడు అంటే ఆయన ఫాస్టింగ్ ఉన్న జీవితం ఒకటి ఉంది, ఫాస్టింగ్ లేని జీవితం ఒకటి ఉంది. తర్వాత ఫైనల్ గా దేవుడి యొక్క చిత్తం ఇదేయా అని చెప్పగలిగే రీతిగా ఆయన రాయగలిగినాడు. ఆ జ్ఞానం ఇంకొకరికి ఉండబోదు అని అన్నాడు. కానీ అంతకు మించిన జ్ఞానవంతులు కూడా ఉన్నారండి ఇప్పుడు. ప్రైజలా. ఎందుకంటే యేసు ప్రభు సల్మోన్ కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అని అంటాడు శాస్త్ర పరిచయాలు. హల్లెలూయా. మరి సల్మోన్ కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అని అంటున్నాడు. కాబట్టి ఆ జ్ఞానము ఆయనకి ఎందుకు వచ్చిందంటే హోలీ లైఫ్. క్రీస్తును పోలే నేర్చుకుంటున్నప్పుడు మనము నేను పరిశుద్ధులైనాను కనుక మీరు పరిశుద్ధులైనాడు అనేది ఆజ్ఞానుసారంగా పరిశుద్ధమైన జీవితం జీవించగలగాలి. నా తలంపులలో నువ్వు ఉండాలి, నా తపనలో నువ్వు ఉండాలి, నేను కూర్చి ఉండుట నేను లేచి ఉండుట ఎరిగిన నీ యొక్క ఉద్దేశాలను బట్టి నేను నడవగలగాలి అని నువ్వు అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో అలా ఉండగలిగినప్పుడు యాకోబుకు బయలుపరిచినట్టుగా మన జీవితాలలో కూడా అనేకమైన విషయాలు బయలుపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆంధ్రాలు జ్యేష్ఠత్వం అనుకుంటున్న ఏశావు విషయానికి వస్తే, యాకోబు విషయానికి వస్తే చాలా తేడా కనబడుతుంది. ఎందుకు అంటే ఈయన మదర్ దగ్గర నిలబడి కొన్ని జ్ఞానంగా నేర్చుకుంటున్నాడు. గర్భంలో రూపింపబడక మునిపే తండ్రి చిత్తం మీద ఎరిగినవాడుగా ఉన్నాడు. అలా ఎదుగుతున్న ఆ వ్యక్తి గర్భంలోనే పోరాడి లేదు నేను ఫస్ట్ రావాలని అన్న మడిమ పట్టుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే ఒక జనపదార్థం కంటే బలవంతుడు ఏశావు యాకోబు కంటే బలవంతుడు అయినప్పటికీ ఏశావు యొక్క ఆలోచన కరెక్ట్ కాదు. కాబట్టి యాకోబే దేవుడి దృష్టిలో బలవంతుడుగా ఉండి యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడు. యాకోబు పేరును మార్చినాడా లేదా అండి? ఎవరెవరి పేర్లు మార్చినాడు? అబ్రహాము పేరు మార్చినాడు, యాకోబు పేరు కూడా మార్చినాడు. అయితే అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అన్న ఆయన ఇజ్రాయెల్ దేవుడు అనుకుని యాకోబు దేవుడు అని ఎందుకు అంటున్నాడంటే మీరు కూడా బలహీనులు అయినప్పటికీ నేను యాకోబుని ప్రేమించినట్టు మిమ్మల్ని ప్రేమిస్తాను. యాకోబుని ఇజ్రాయెల్ గా మార్చినట్టుగా మిమ్మల్ని రూపాంతరపరచగలను, మిమ్మల్ని ఉద్ధరించగలను, మిమ్మల్ని నడిపించగలను. కాబట్టి లైక్ జీసస్ అంటే హోలీ లైఫ్ లో మీరు జీవించడానికి ప్రయాసపడండి అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. సో అలా జీవిస్తున్నందువలన యాకోబు ప్రయాసపడుతూ తల్లి చెప్పిన మాటలను బట్టి విన్నందువలన మోసం చేస్తున్నాడు. తండ్రి మోసం చేసి అయ్యా నువ్వు ఎవరు అంటే నేను ఏశావు అంటే చేతులు ముఖము అవంతా ఏశావు లాగా ఉన్నాయి కానీ నీ స్వరం యాకోబు లాగుందంటాడు తండ్రి. అయితే ఇక్కడ తండ్రి విషయంలో కూడా దేవుడి యొక్క ప్రణాళిక అంట. ఆ కాలంలో వృద్ధాప్యము రాకూడదు. అర్థమవుతున్నాను. వృద్ధాప్యం అంత తొందర రాకూడదు. బలమైన ఆహారం తింటున్నారు, శ్రేష్టమైన ఆహారము. అయితే ఇక్కడ దృష్టిబాంధము మోషేకి రాలేదు కదండి, అలా రాకుండా చేయదు. కానీ జ్యేష్ఠత్వం యాకోబుకి వెళ్ళాలి అది దేవుడి చిత్తం. కాబట్టి ఇక్కడ ఇస్సాకు వృద్ధివాడిగా ఉండడం జరిగింది. అంటే దేవుడి యొక్క ప్రణాళికలో మరి ఏశావుని ఆశీర్వదించడం కాదు, ఇస్సాకుని ఆశీర్వదించినప్పుడు ఏందబ్బా ఈ దేవుని నేను ఆరాధించాలని నాకు నచ్చలే అని అనిపిస్తుంది. అవునా? నచ్చలేదు నాకే అనిపిస్తుంది. కానీ దేవుడు ఇస్సాకు విషయంలో గుడ్డితనాన్ని కలిగి చేసినందువల్లనే ఆ జ్యేష్ఠత్వపు దీవెనలన్నీ యాకోబుకి ఇవ్వడం జరిగింది. లేకపోతే ఆయనకున్న ప్రేమ ఏశావు మీదనే కాబట్టి ఏశావుకే దీవెనలు ఇచ్చేవాడు. అది దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని నెరవేర్చనివ్వదు. కాబట్టి ఆయన తడిని ఒకసారి వాసన చూస్తారు. వాసన చూస్తే కూడా ఏమన్నాడని నా కుమారుని వాసన పండిన చేని సువాసన లాగుందంట. ప్రైజ్ ది లార్డ్. ఆ వాసన ఎవరు ఇప్పించినారు? ఆ సువాసన ఎక్కడ వచ్చింది? నీ వాసనను బట్టి నీ స్పిరిచువల్ రిలీఫ్స్ ఒకటంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నీట్గా రావాలా చర్చికి, మురికిగా రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నీట్ గా రావాలా. నువ్వు వేసుకునే డ్రెస్ ని బట్టి, వచ్చే వారం దేవుని చిత్తం అయితే డ్రెస్ కోడ్ ని బట్టి చేస్తాను. నువ్వు వేసుకునే డ్రెస్ ని బట్టి నీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది, నీ వే ఆఫ్ బిహేవియర్ మార్చుకుంటావు. నీ యొక్క డ్రెస్సింగ్ ని బట్టి నీ యొక్క స్టేటస్ ని, నీ యొక్క రిలీఫ్స్ ని ఓపెన్ చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు మహారాజు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఒకటి ఒక డ్రెస్సెస్ ని ఇలా ఉండాలి యాజకులు అంటే మోషకు తెలియపరిచినారు. మరి ఈరోజు ఈయన విషయంలో దేవుడు స్వార్థపరుడుగా ఎందుకున్నాడంటే పరలోకంలో తండ్రి చిత్తం ఎరిగి తల్లి గర్భములో నుండే జ్యేష్ఠత్వం కోసం ఆరాటపడుతున్న ఆయన అన్న విషయంలో చుక్కడిగింజలు ఇస్తే జ్యేష్ఠత్వం ఇస్తా అంటే మర్చిపోయినాడంట దేవుడు. ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు తన గోల్ ని రీచ్ అవ్వాలని నా కుమారుడు అని అనుకున్నాడంట దేవుడు. హల్లెలూయా. సో ఈరోజు మనం బ్రతికున్నాం కాబట్టి ఇంటికి పోతే మటన్ తినాలి చికెన్ తినాలి అనుకుంటే దేవుడికి ఏం పెద్ద నచ్చదు. కానీ ప్రభా ఈ రోజు నేను నిన్ను ఎలా సంతోషపెడతాను, ఈ రోజు నేను ఎలా నిన్ను హ్యాపీనెస్ లోకి తీసుకురావాలి, నన్ను బట్టి నువ్వు అతిశయపడుతున్నావు అనే రీతిగా నేను ఎలా బిహేవ్ చేయగలను, ఏం మాట్లాడితే నువ్వు అట్లా ఫీల్ అవుతావు. చర్చిలో పని చేస్తే ఫీల్ అవుతావా, చర్చిలో చంద వేస్తే ఫీల్ అవుతావా, చర్చిలో కన్ఫెషన్ చేస్తే ఫీల్ అవుతావా, నేను ఇంటికి వెళ్తూ ఎవరికైనా సహాయం చేస్తే ఫీల్ అవుతావా, అది నాకు తెలియవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్. కొంతమంది నీతిమంతులు చాలా మంది లోకంలో ఉన్నాడు, యేసుకు నామం తెలియకుండా. వాళ్ళు పరలోకానికి వెళ్తారా? యేసు యొక్క రక్త ప్రోక్షణ కిందికి రాకుండా చాలా మంది బతికేస్తున్నారు, వాళ్ళు పరలోకానికి వెళ్తారా? వెళ్ళదు. వాళ్ళని దేవుడు తన పిల్లలు అనుకుంటాడా? అనుకోడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మన పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుడి చిత్తానుసారంగా మనము ఆత్మలో నడిచిన వారే ఆయన సంతానం, వాళ్ళే జ్యేష్ఠత్వంలో ఉన్న పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్యేష్ఠత్వం యొక్క ఫైనల్ పరిస్థితి ఇది కూడా కంటిన్యూ. రెండు వాక్యాలు చెప్తున్నా మీకు ఈరోజు, 2 సబ్జెక్టులు చెప్తున్నా. ఫైనల్ గా అది కూడా క్లియర్ చేసి ముగిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 8:29 చదివితే క్లోజ్ చేసి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. యాకోబు ఎందుకు తహతహలాడినాడు తెలుసా? జ్యేష్ఠుడుగా యేసు ప్రభు యొక్క వంశావళిలో మూలపితడు నేను అనే పేరు ఉండాలని ఆశపడ్డాను. ఆమేన్. హల్లెలూయా. అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడుగా పిలువబడాలని ఆయన కోరిక నెరవేర్చబడిందా లేదా అండి? అలాగే యోహాను యొక్క జబదయి కుమారులు అంటాడు, నేను తాగిన గిన్నెలో మీరు తాగగలరా? మీ మమ్మీతో ఇలా అడిగిస్తున్నాడు అంటే ఎస్ వై నాట్ అంటారు. తాగినా కూడా మీరు నా పక్కన ఉండడం ఉండకపోవడం తండ్రి చిత్తమే అంటారు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఈరోజు మనము నువ్వు ఆవేశముతో కాదు ఆత్మావేశములో ఉండి ఆలోచనలో దేవుడు నీతో ఏకీభవించిన విధానంలో చూస్తే అప్పుడు ఆయన నీకు బోధించిన విధానాన్ని బట్టి నువ్వు అడుగుతావు. అందుకే ఆదికాండం 17:21 ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచేదను అంటున్నాడు దేవుడు. ఎవరితో స్థిరపరుస్తున్నాడంట? ఈరోజు నీతో నాతో నిబంధన చేస్తున్నామా? అక్కడ ఆదికాండం 17:21 ఇస్సాకు అనే పేరుని తీసేసి చెప్పుకుందాం, మన పేరుని చెప్దామా? ఏం పేరు? ప్రియాంకతో నా నిబంధన స్థిరపరిచేదను. దేవునికి సౌదరంగా అడుగుంటాక ఇంకా ఒకరికే ధైర్యం ఉందా నా పేరుతో నిబంధన చేయాలని? ఇంక వేరే వాళ్ళ పేరు చెప్పరు అనమాట. హెబ్సిబాతో దేవుడు నిబంధన స్థిరపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశాను నాతో ఆయన నిబంధన స్థిరపరచును గాక. దిస్ ఈస్ ద కన్ఫెషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా వాక్యం మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రార్థన చేయండి, తలకాయ చేతి కింద పెట్టేంత వరకు మనం ఆగకూడదు. ప్రవచనము వాక్యములో నుండి వస్తుంది, స్వస్థత వాక్యములోనే ఉంటుంది, అభిషేకం వాక్యంలోనే ఉంటుంది, అద్భుతం వాక్యంలోనే ఉంటుంది. వచ్చిన దాని వెంటనే నాది అని గుంజుకోవాలి. హల్లెలూయా. యాకోబు అట్లా గుంజుకొని ప్రయాస పడి తెచ్చుకున్నాడు. అయితే యాకోబు శరీర రీతిగా ప్రయాస పడితే అది జీవితం కాదు, కానీ నిజంగా విరిగి నలిగిన హృదయంకి తీసుకొచ్చినాడు యబ్బోకు రేవు దగ్గర. ప్రైజ్ ది లార్డ్. తీసుకొస్తే ఆయన
తుంటి నరాన్ని విరగొడితే కూడా మొండిగా నొప్పిని చూసుకోకుండా దేవుని గట్టిగా పడుతున్నాడు. కాబట్టి ఈరోజు మీ జీవితాలలో మీ పరిస్థితుల్లో కార్యం జరగలేదు అంటే మీ నొప్పిని చూసుకుంటారా, మీ కార్యాన్ని చూసుకుంటారా, దేవుని చూసుకుంటారా, దేవుని పట్టుకుంటారా, లేకుంటే దేవాన్ని ఎందుకు చేయలేదు అనేసి కుక్కతో వంకరలాగా అక్కడే ఉండిపోతారా? కుక్కతో పట్టుకొని మనము సముద్రాన్ని ఈదగలమా అండి? లోకాన్ని జయించలేము. అంటే మన జీవితాలలో మన పరిస్థితుల్లో ఆయన చిత్తం ఒకటి ఉంది. ఆయన చిత్తాన్ని తెలుసుకుంటే నేను ఆశాబద్ధురాలుగా ఉంటావు, ఆశించిన వాడిని పొందుకుంటావు. జట్టి అయిన వాడు ఎట్లా పోరాడాలంట? నియమము ప్రకారం పోరాడాలి. అందుకే ఆత్మ నియమము కలదు. ఆత్మ నియమంలో సత్యమైనది ఏంటో తెలుసుకోవాలి. సత్యము అంటే ఆయన వాక్యము. వాక్యం ఎరుగుటను బట్టి ఎలా పోరాడాలో మనకు అర్థమవుతుంది. సత్యమైనవి, మాన్యమైనవి, రమ్యమైనవి, జాతికులవి మనం తెలుసుకుంటుంటే లోతుగా దేవుని హృదయానికి హత్తుకుంటాము. కాబట్టి ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న తర్వాత ప్రార్థనను అలాగే చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. సిస్టర్ ఈ రోజు నుండి, బ్రదర్ ఈ రోజు నుండి ఎందుకు, ఏంటి, ఎలా అని వాక్యం చదువుతామని చెప్పండి. ఎందుకు, ఏంటి, ఎలా అనే వాక్యాన్ని మనము అప్పుడే దేవుడు మన జ్ఞానాన్ని ఆశీర్వాదంతో నింపుతాడు. అది సామెతలు 23:23 ప్రకారం సత్యమును అమ్మివేయక దాన్ని కొనుక్కొని ఉంచుకోను అన్నాడు. కాబట్టి నువ్వు ఎలా చెల్లించాలి? వెల చెల్లిస్తేనే నువ్వు కొనుక్కోగలవు. వెల చెల్లిస్తేనే నీ జీవితంలో నిల్వ చేసుకోగలవు.